ఇటీవల జరిగినటువంటి వైర్ కథనం పరకాల ప్రభాకర్ గారు చాలా లెక్కలు తీసి, అది కూడా నేను ఇచ్చిన లెక్కలో, మీరు ఇచ్చిన లెక్కలో, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లెక్కలో కాకుండా నేరుగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా ఆధారంగా ఆయన విశ్లేషించి శోధించి బయటకు తీసుకొచ్చిన వివరాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. ముఖ్యంగా 2 ముక్కలు చెప్తాను. 1 నిమిషానికి 4 ఓట్లు ఎలా వేశారు అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఫామ్ 17A ఫామ్ 20కి డిఫరెన్స్ ఆఫ్ కౌంటింగ్ ఓట్స్ 40 లక్షలు ఎందుకు ఎక్కువ వచ్చినాయి. మూడవది అర్ధరాత్రి 11:45 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు 3500 పోలింగ్ బూత్లలో 17,19,000 ఓట్లు ఎలా పోలయ్యాయి. ఇది మెయిన్ ప్రశ్నలు, మెయిన్ అనుమానాలు. మీరు దీన్ని ఎలా? ఇవన్నీ నేను పరకాల ప్రభాకర్ గారి మొత్తం కరణ్ తాపర్తో ఇంటర్వ్యూ చూశాను. అవును, ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి చేశాడు ఆయన. నేను ఆయన లెక్కలతోటి పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఆయన అడిగింది సీసీ కెమెరాలు ఏవి అని అడిగాడు, లేవన్నారు. సీసీ కెమెరా అసలు పెట్టి రికార్డింగ్ చేసేదే మళ్ళీ చూసుకోవడానికి, అంతే కదా. సీసీ కెమెరాలు అన్నీ డిలీట్ చేసామంటే అర్థం ఏంటి, అక్కడ ఏదో తేడా ఉందన్నమాట. ఇందులో పెద్ద ఆలోచన అక్కర్లేదు, అందరికీ తెలుసు. అవును, అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దానికి సమాధానం చెప్పట్లే. ఇంకోటి మహారాష్ట్రది ఏదో నాగ్పూర్ దగ్గర, పూనా దగ్గర ఉన్న వాళ్ళు ప్రభాకర్ గారి కింద ముందే పెట్టారు. అవును, పెట్టి వాళ్ళు ఇచ్చారు. ఈయన ఇంకా విస్తృతంగా దాని మీద పనిచేశాడు. అవును, డెఫినెట్గా పరకాల ప్రభాకర్ చేసిన దాంట్లో ఇదిగో ఈ లొసుకుంది అని కూడా ఎవడో చెప్పలే. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నెగ్గిన వాళ్ళు చెప్పాలిగా. అవును, చెప్పాలి. తప్పు చెప్పాడండి దీన్ని, ఎప్పుడూ చెప్పలే. ఎందుకంటే లేదు అందులో, అంతా లెక్క ప్రకారం చేసింది. అసలు ఫస్ట్ సీసీ కెమెరాలు తీసేయటం అనేది ఏదైనా తప్పు జరిగితే తీసేస్తారు కానీ లేకపోతే తీయరు. తీసేశారంటే అక్కడ ఏదో తప్పు జరిగిందనమాట. అవును, రాత్రి 10 నుంచి 2 వరకు 3,000 మంది ఓట్లు వేశారు ఈ బూత్లో, ఈ 4 బూతుల్లో ఉన్నప్పుడు. సీసీ కెమెరాల్లో క్యూలు ఉన్నాయో లేవో చూపించాలి అంతే. అది చూపించలేదంటే, అది లేదని తీసేసామంటే అక్కడ ఓట్లు వేయలేదు. అక్కడ మొత్తం వెళ్ళి బూత్ క్యాప్చరింగ్ జరిగిందనమాట. సో దీని మీద ఆన్సర్ చెప్పవలసిన వాళ్ళు చెప్పట్లేదు. చాలా ఇది ఒకటే కాదు, ఇప్పుడు అక్కడ ఓట్లు తీసేస్తున్నారు బెంగాల్లో ఎస్ఐఆర్. అది ఎంత అప్సైడ్ అది. అవును, తీసి పారేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎజెండా ఉంది వాళ్ళకి. నేను అదే చెప్పాను, వాళ్ళని ఎదుర్కోవాలంటే యువతల వాళ్ళకి ఎజెండా ఉండాలి. యువతల వాళ్ళకి ఎజెండా లేదు. అందుకే వాళ్ళకి 40% ఓట్లు దాటరు. ఎప్పుడును 40% లోపే ఉంటారు. ఆ 40%లో వాళ్ళ ఐడియాలజీ అంగీకరించే వాళ్ళు 20% ఉంటారు. మిగతా 20 లాగా చంద్రబాబు నాయుడు గారు కలిసినట్టు, పవన్ కళ్యాణ్ కలిసినట్టు కలుపుకొని ఎప్పటికప్పుడు సేమ్ బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా వచ్చి అయితే ఆక్రమించారో, వీడిని వాడి మీద తోసి, వాడిని వీడి మీద తోసి అలా ఆక్రమించి, బొబ్బిలి యుద్ధంలో వాళ్ళు ఎవరో ఫ్రెంచ్ వాళ్ళు బొబ్బిలి రాజాకి, విజయనగరం రాజాకి గొడవ పెట్టి సేమ్ పాలసీ వీళ్ళు కూడా చేస్తారు బీజేపీ వారు. అంటే తప్పులేదు, అది రాజకీయంగా వాళ్ళు చేస్తారు, ప్రజల మద్దతు పొందుతూ చేస్తారు. మీరు ఆయనకి ఎగైనెస్ట్ అయినప్పుడు ఆయన ఎలా ఓడించాలన్నది ఒకటే ఎజెండా పెట్టుకుని ఉంటే మిగతా పార్టీలు సక్సెస్ అవుతాయి. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి బెంగాల్లో అన్ని సీట్లకు పోటీ చేస్తున్నట్టే. అవును, ఏమవుతుంది, అవును, బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. వీళ్ళకి ఎజెండా లేదు. రేపు ఎంఐఎం వాళ్ళు వెళ్ళి వాళ్ళు పోటీ చేస్తారు. వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ, వాళ్ళు పోటీ చేస్తారు. సో ఈ బీజేపీ యాంటీ ఓటు 5-6 వెళ్తుంది. బీజేపీ ఓటు బీజేపీలో ఆపడచ్చు. మీకు అప్పుడే వీళ్ళందరూ 77లో జనతా పార్టీ కలిసినట్టు వీళ్ళందరూ కలిస్తే బీజేపీకి చెక్ పెట్టగలరు కానీ లేకపోతే చెక్ పెట్టలేరు. కాంగ్రెస్ అన్నది ఇనిషియేటివ్ తీసుకోవాలి ఇందులో. కాంగ్రెస్ త్యాగం చేయాలి, లీడ్ పార్టీ కింద త్యాగం చేయాలి. మేము పోటీ చేయము. ఎక్కడెక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్నారో మొత్తం అక్కడ వాళ్ళకి వదిలేసి రీజనల్ పార్టీ సెకండ్ ప్లేస్ ఏ పార్టీ ఉందో ఆ పార్టీకి వదిలేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, మేము సపోర్ట్ చేస్తున్నాం అని లీడ్ తీసుకోవాలి. వాళ్ళే వచ్చి బెంగాల్లో మేము పోటీ చేస్తున్నాం అని అనేటప్పటికి ఎన్నోట్లో ఎంతో 1000 ఓట్లు వచ్చాయి, 2000 ఓట్లు వచ్చాయి, 10,000 వచ్చాయి. అన్నీ కూడా అదర్వైజ్ యాంటీ బీజేపీకి వెళ్ళే ఓట్లే. అంతే కదా. లెట్ us see. సరే, రాష్ట్ర విభజనకి సంబంధించి మళ్ళీ గతంలోకి వెళ్దాం. 2014లో జరిగినటువంటి రాష్ట్ర విభజనలో మీరు ఎంపీగా ఉన్నారు. సో ఉండవల్లి అరుణ్ కుమార్ తర్వాత గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు కానీ రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందని, ఆ సమయంలో అతను పెద్దగా దీన్ని అపోజ్ చేసింది లేదని ఇప్పుడు కొంతమంది వాదిస్తున్నారు, విమర్శలు చేస్తారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, నేను ఇంటిగ్రేషనిస్ట్ అని కాదు. ఓకే, రాష్ట్రం విడిపోతామని అడగటానికి తెలంగాణ వాళ్ళకి పూర్తి రైట్ ఉంది, విడదీసేయడానికి పార్లమెంట్కి పూర్తి రైట్ ఉంది. అయితే మనం వెళ్ళవలసిన లైన్లో వెళ్ళలేదు. మనం ఎందుకు అపోజ్ చేస్తున్నాం, సహేతుకంగా జరగలేదని. నేను ఇప్పుడు వేసింది, కోర్టులో వేసింది ఏంటంటే, పార్లమెంట్లో ఒక చట్టం జరగడానికి ఏం ఫాలో అవ్వాలో పూర్తిగా ఏది ఫాలో అవ్వాలి. ఇది నేను చెప్పలే, మోడీ గారు చెప్పాడు, అమిత్ షా చెప్పాడు. ఎక్కడ చెప్పారు, లోక్సభలో చెప్పారు, రాజ్యసభలో చెప్పారు. ఇప్పుడు కూడా మన గవర్నమెంట్లో దానికి జగన్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది లక్కీగా. ఎగ్జాక్ట్లీ, అది కూడా ముందు రోజున అపోజ్ చేశారు. ముందు రోజు అభిషేక్ సింగ్ వచ్చి ఇదంతా అయిపోయిన కదా, తీసి పక్కన పారేయండి అన్నాడు. నేను తెలంగాణ తరఫున వచ్చాడేమో అనుకున్నాను, కాదు ఆంధ్ర తరఫున.
ఇది ఎక్కడ గొడవరా బాబు అనుకుంటే నెక్స్ట్ డే రెక్టిఫై చేసుకుని ఎఫిడేవిట్ వేశారు, బాగా వేశారు. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని సపోర్ట్ చేస్తూ పెద్ద అడ్వకేట్ని పెడితే ఒక కొలిక్కి వస్తుంది. ఏమంటుంది మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా రెస్పాన్స్ లేదు? లేదు, చెయ్యరు. చేస్తే ఇంకా అంతకన్నా ఏంటి. చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిసి అడిగాను, చేస్తా అని చెప్పాడు ఆయన. ఏం చేయలే, వాయిదా ఇప్పుడు రేపు ఎప్పుడో వస్తుంది, కొట్టేస్తారు. అవునా, ఇంకేం చేస్తాం. అంటే ఏవైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక ఆంధ్ర విడిపోయిన అవి కూడా పెట్టాం. అవి విభజన చట్టంలో అప్పుడు ఎందుకు పెట్టించుకోలేకపోయింది? పెట్టారు, అన్నీ పెట్టారు. ఏది పెట్టలేదు, అన్నీ పెట్టారు. ఎవడు పట్టించుకుంటేగా. పట్టించుకుంటే అసలు యాక్చువల్గా గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ బడ్జెట్లో పెట్టి చేస్తామని చెప్పి పెట్టారు యాక్ట్లో. ఓకే, 2 రాష్ట్రాలు విడిపోవటం వల్ల ఇమీడియట్గా మనకు బడ్జెట్లో గ్యాప్ వస్తుంది. ఎందుకంటే మొత్తం రెవెన్యూ అంతా హైదరాబాద్. అసలు హైదరాబాద్ రెవెన్యూ ఏం చేయాలన్నది కూడా లేదు యాక్ట్లో. అదే క్లియర్గా లేదు యాక్ట్లో. క్లియర్ ఏంటి అసలు దాని హైదరాబాద్ విషయంలో ఇది లేదు. అవును, తర్వాత కూర్చుని మాట్లాడుకోవాలండి. అసలు తర్వాత కూర్చుని మాట్లాడుకోవడం మొత్తం కూడా ఓటు నోటు కేసు తోటి క్లోజ్ అయిపోయింది, మొత్తం క్లోజ్. ఆ ఓటు నోటు కేసే కాదు కానీ సేమ్ ఈ క్విడ్ ప్రోకో లాంటిది అది. ఎగ్జాక్ట్లీ, నిలబడవు. ఇది కావాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వేసేయచ్చు, లేదంటే పోతుంది. అది అలా చేత్తో పట్టుకుని ఉంటారు వాళ్ళు, మోడీ వాళ్ళను. జగన్ని బెదిరిస్తుంటారు, చంద్రబాబుని బెదిరిస్తుంటారు. ఏముంటుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అంతే. ఏదో పేపర్లో అవి చూసుకుంటూ ఓహో ఇన్ని ఇండస్ట్రీలు వచ్చాయి, అన్ని ఇండస్ట్రీలు వచ్చాయని అనుకుంటూ పేపర్కే పరిమితం. ఏమొస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఏదైతే ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ల్యాండ్ పోలింగ్లో పెద్ద ఎత్తున రైతులు ఆసక్తి చూపించారు, భూములు ఇచ్చారు 33,000 ఎకరాలు. ఇంకో గవర్నమెంట్ ల్యాండ్స్ ఇంకో 20,000 ఎకరాలు, మొత్తం ఆల్టుగెదర్ 54,000 ఎకరాలు. ఇప్పుడు అది కాకుండా అందులో రిటర్నబుల్ ఫ్లాట్స్ రైతులకు ఇవ్వలేదు, ఇవాళకైనా ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి, సరిగ్గా ఇవ్వలేదు, ఇచ్చిన వారికి సరిగ్గా ఇవ్వలేదని. ఇప్పుడు సెకండ్ దశ పోలింగ్కి చేపట్టింది గవర్నమెంట్. ఆ రైతుల నుంచి ఆసక్తి కనిపించలేదని చట్టబద్ధత అనే ఒక కొత్త తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించారు. ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్? ఎందుకంటే వీళ్ళు శాసనసభలోనే తీర్మానం ప్రవేశపెట్టారు, మండలి జోలికి పోలేదు. ఏమో చూడాలి. ఇవన్నీ టెక్నికల్ కాబట్టి ఏముంటుందో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుంది. రేపేగా April 1st అవుతుందన్నారు. అవును, ఏం పెడతారు, ఈవేళ పెట్టారట బిల్లు, వచ్చింది నాకు. సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్ బిల్లు మండలిలో లేకుండా ఎలా రేపు రేజ్ చేస్తారు. అది వీళ్ళు వైసీపీ వాళ్ళు రేజ్ చేస్తారు, మండలి లేకుండా అలా చేశారని. అసలు ఇది కూడా క్యాపిటల్ పేరు పెట్టడం అనేది నేను ఎక్కడ కాన్స్టిట్యూషన్లో అసలు క్యాపిటల్ అన్న పదమే లేదు కదా. ఏ స్టేట్ క్యాపిటల్ గురించి కాన్స్టిట్యూషన్లో ప్రస్తావించలే. ఇప్పుడు ఉన్న ఎనీ స్టేట్ 29 స్టేట్స్ ఈ పదమే లేదు. క్యాపిటల్ అనే పదం నేనైతే చూడలేదు. లేదన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజున పెట్టేటప్పుడే అది ఎలా పెట్టాలా అని ఆలోచించారు. 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్గా ఉండి తర్వాత ఆంధ్రాకి ఇంకో క్యాపిటల్ వస్తుంది అని రాయటం, ఆ ఫ్రేమింగ్ ఆ పదాలు రాసినప్పుడే ఇలా ముందే ఎక్కడైనా ఉందా. చండీగఢ్ విషయంలో ఒకసారి ఏదో వచ్చినట్టుంది. వీళ్ళు అమరావతి క్యాపిటల్ అని పెట్టాలంటున్నారు. ఇది చూడాలి రేపు ఏం చేస్తారో. అదే Section 5 అమెండ్మెంట్ ఏదో చేయాలని. ఏమో అసలు దాని అవసరం కూడా ఇప్పుడేం లేదు. ఇప్పుడు నేను చూసింది జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవి తీసేస్తానని చెప్పలేదు ఆయన, ఎప్పుడూ చెప్పలేదు. ఏదో ఇండస్ట్రియల్ క్యాపిటల్, అదేమో లా క్యాపిటల్ ఏదో చెప్పాడు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. అది కూడా నాకు అర్థం కాలే. వీళ్ళు చెప్పింది ఇక్కడే మొత్తం అసలు నవనగరాలు మొత్తం అన్ని రాజమండ్రి, గుంటూరు, కర్నూలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ కలిపేస్తాం అన్నట్టు ఈయన చెప్పాడు. జనాభా ఎక్కడి నుంచి వస్తారు? కానీ ఇప్పుడు మీకు 36 లక్షల, మనం లెక్కేసి 36 లక్షల మంది జనాభా వస్తే అమరావతికి ఒక లెవెల్ ఇప్పుడు ఉన్నటువంటి ఊర్లలో ఒక చిన్న ఊరు, బాగా విశాలమైన ఊర్లో వస్తుంది. భువనేశ్వర్ లాగా. భువనేశ్వర్, గాంధీనగర్ క్రౌడ్ ఉండదు. మీకు ఇంత ముందే చెప్పాను నేను. రంగూన్ ఒకసారి కొట్టి చూడండి సరదాగాను. రంగూను క్యాపిటల్గా ఉండేది బర్మాకి. అది తీసేసి నాపిడా అని ఒకటి కట్టారు. దాని పేరేంటంటే ఘోస్ట్ సిటీ. ఇప్పటికీ ఎవరు నివాసం 25 ఏళ్ళు అయింది కట్టి. న్యూ రాయ్పూర్ పరిస్థితి ఆల్మోస్ట్. న్యూ రాయ్పూర్ ఇలా కట్టలేదుగా, క్యాపిటల్ కట్టారు. అక్కడి నుంచి గాంధీనగర్ అంతే, అక్కడ ఎవడో ఉండడు. అయితే అహ్మదాబాద్ పోతారు. ఇది కూడా విజయవాడను గుంటూరును డెవలప్ చేసుకుంటూ వస్తే అది వేరు. లేదు విజయవాడ గుంటూరు రోడ్డు మీద రోడ్డుకి ఇటు కట్టుకుంటూ వచ్చారనుకోండి క్యాపిటల్, నంబూరు యూనివర్సిటీ కట్టినట్టు, అప్పుడు వెనకాలంలో అన్ని వాల్యూలు పెరుగును, రైతులు విపరీతంగా రిచ్ అవుతారు. హైదరాబాద్ ఏమైంది, చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊర్ల వాళ్ళందరూ రిచ్ అయ్యారు. ముందే వెళ్ళి కొంతమంది టేప్ వస్తుంది హైటెక్ సిటీ అని కొనేసుకున్న వాళ్ళు ఇంకా కోటీశ్వర్లు అయిపోయి పెద్ద రిచ్ అయిపోయారు. తెలియని వాళ్ళు అమ్మేసుకుని వాళ్ళు అలా ఉండిపోయారు. ఇవన్నీ చోట్ల జరుగుతూ ఉంటాయి గ్యాంబ్లింగ్.
కానీ గవర్నమెంటే తీసుకుని ఇది అంతా గవర్నమెంట్ అసెట్ అని చూపించి ఇది ప్లాన్ ఏంటో నాకు అర్థం అలా. చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్లాన్ ఎక్కడా లేదు ప్రపంచంలో జరిగింది. ఎందుకు జరిగినట్టు? సరే ఆయనకి ఏముందో విజనరీ కదా, ఆయన విజన్లో ఏముందో నాకైతే అర్థం కాదు. నేను బుక్ వేసాను కదా భ్రమరావతి అని. అవును, భ్రమరావతి అని బుక్ వేసాను. వేసి తిట్టారు అప్పుడు. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్. అసెంబ్లీలో అయింది తీర్మానం. ఆ రోజు తీర్మానం వ్యతిరేకించమని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి చెప్పాను. ఎవరు మాట్లాడలేదు. సోమయాజులు గారిని అడిగాను, చెప్పవే బాబు ఆపమని. అంటే వినడం లేదు, అక్కడ వింటే వాళ్ళ ఆ 2 జిల్లాల వాళ్ళు వ్యతిరేకం అయిపోతారు, మాట్లాడలేదు అన్నాడు. ఆ రోజు వ్యతిరేకించాల్సింది. ఎందుకంటే శివరామకృష్ణ కమిషను క్యాపిటల్ ఎక్కడ పెట్టాలో చెప్పలేదు, కానీ ఇక్కడ మాత్రం పెట్టద్దని చెప్పింది. ఎందుకో ఇక్కడ ఉన్న ఏరియా, దానికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాటరు అంతా ఫెర్టైల్ ల్యాండ్ కదా. ఫెర్టైల్ ల్యాండ్స్. సో ఈ ఫెర్టాలిటీ గురించే మాట్లాడుతున్నా, ఫెర్టైల్ ల్యాండ్స్ గురించి. యాక్చువల్లీ కర్ణాటక రాజధానిగా ఫస్ట్ మైసూర్ అనుకున్నారు. చారిత్రకంగా మైసూరు హిస్టారికల్గా వెల్ నోన్ ప్లేస్ కాబట్టి. కానీ మైసూర్ చుట్టూ సేమ్ అమరావతి లాంటిదే ఫెర్టైల్ ల్యాండ్స్, నదీ పరివాహక ప్రాంతం, ఫుల్గా ఫెర్టైల్ ల్యాండ్స్, బాగా పంటలు ఏడాదికి 3 పంటలు పండే ప్రదేశం. అటువంటి ఫెర్టైల్ ల్యాండ్స్ని ఎందుకు నాశనం చేయడం అని చెప్పి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి బెంగళూరుని ఎంచుకొని కొన్ని లిమిటెడ్ కన్స్ట్రక్షన్స్ మాత్రమే, అంటే హైకోర్టు కానీ సెక్రటేరియట్ కానీ కట్టి మిగిలినది వదిలేశారు. అది కాలక్రమంలో ఇవాళ బెంగళూరు నెంబర్ 1 సిటీ. ఎవరు దీన్ని కాదనేది లేదు. అలా ఎందుకు చేయలేకపోతున్నారు ఇక్కడ? అదే కదా, అది ఇవన్నీ కూడా మనం ఇక్కడ మాడుకునే ప్రయోజనం ఆవేళ అసెంబ్లీలో అడగాలి. అసెంబ్లీలో ఇది పెట్టినప్పుడు వీళ్ళకి 50 మంది 60 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. అప్పుడు నాకు సోమయాజులు గారితో బాగా పరిచయం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇగో బుక్ వేస్తున్నాను, ఈ బుక్ ఆపేస్తాను, అసెంబ్లీలో గట్టిగా గొడవ చేయమనండి అంటే చెప్పాడు ఆయన సోమయాజులు. అయితే పొలిటికల్గా మనం వీక్ అయిపోతాం, 2 జిల్లాల్లో ఇప్పటికే వీక్గా ఉన్నాం అవును అన్నారు. తప్పది. ఆవేళ చేసుంటే ఇక్కడ పెట్టడం తప్పు. విజయవాడలో పెట్టు, గుంటూరులో పెట్టు, తీసుకొచ్చి ఇక్కడ ఈ ఏరియాలో అని అంటే అడిగినా కూడా వాళ్ళకి చేసే హక్కు ఉంది. ఎందుకంటే మెజారిటీ వాళ్ళకు ఉంది కాబట్టి. అట్లీస్ట్ మీ వెర్షన్ ఇది అని వెళ్ళలేదు. ఆ రోజు మాట్లాడలేదు. తర్వాత ఈయన రాగానే ఇక్కడి నుంచి అది మారుస్తున్నాను ఇది మారుస్తున్నాను అంటాం. వాళ్ళు అక్కడి నుంచి ఎన్నాళ్ళు రోజు నిరాహారదీక్షలే చేస్తుండేవారు. 100 మంది ఒక రోజు ఉంటే 1000 మంది ఒక రోజు ఉండి 2000 మంది. ఎందుకంటే వాళ్ళ ఆస్తులన్నీ తీసేసుకున్నారు, గవర్నమెంట్కి ఇచ్చేసారు ఆస్తులన్నీ. అవును, వాళ్ళకి రావాల్సింది ఏమీ రాలేదు. 10 ఏళ్ళు అయిపోయింది. ఏంటి వాళ్ళ పరిస్థితి? మాటికి త్యాగం చేశారు. త్యాగం చేయడం అంటే ఉత్తరే ఇచ్చేసినట్టు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళ నిజంగా నాకు ఆ రైతుల పరిస్థితి, ఆ రైతుల్లో మనం ఉండుంటే ఏంటి, మనం ఏమనుకోవాలి? భూ తీసుకున్నారు, మనకేదో ఫ్లాట్లు ఇస్తా ఉన్నారు, డెవలప్డ్ అన్నారు. డెవలప్మెంట్ ఏం అవ్వలేదు, రేట్లు పడిపోయాయి. ఫ్లాట్లు ఎక్కడో ఇప్పటికి కూడా తెలీదు. అప్పుడే 3వ గవర్నమెంటు. సో ఇంకా 2-3 క్వశ్చన్లతో ఆపేస్తాను. ప్రధానంగా 2024లో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి దారితీసినటువంటి ప్రధాన కారణాలు ఏంటి అంటే మీరేం చెప్తారు? ఒకటే కారణం అండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కలిశారో అయిపోయింది ఎలక్షన్. ఓకే, 14లో కూడా అలాగే అయింది, అవును, 24లో కూడా అలాగే అయింది. పవన్ కళ్యాణ్ ఎందుకు కలిశాడు అంటే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు. పవన్ కళ్యాణ్ని విశాఖపట్నంలో రూమ్లోంచి బయటికి రానివ్వలేదు. ఎవరో పోలీస్ ఆఫీసర్లు వెళ్ళారట. లోపల ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా హ్యూమిలియేషన్ ఫేస్ చేశాడు. ఎందుకు అది అవసరం లేదు. సో ఎలాగైనా సరే నేను ముఖ్యమంత్రి అయ్యానా లేదా ఎవడయ్యాడు ఇవన్నీ కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరాలి అనే నిర్ణయంలోకి పవన్ కళ్యాణ్ వచ్చేసి వెళ్ళి చంద్రబాబుని జైల్లో పెట్టవలసిన కేసు కాదు అది. ఓకే, చంద్రబాబుతో ఇంటికి వెళ్ళి కలిశాడు. ఆ కలవటం రోజునే నేను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, చెప్పారు మీరు అప్పట్లో అయిపోయింది ఎలక్షను అని. ఇంత దారుణంగా ఇంత మెజార్టీలు రావడానికి వెనకాల మరి అంత కంటెంప్టా ఏంటి నాకు అర్థం లేదు. చాలా పెద్ద మెజార్టీ, రాజమండ్రి సీట్ 70,000. అవును, అంత పెద్ద మెజార్టీలతో తేడాలతో ఓడిపోవడానికి ఏదో చిప్లో తేడా ఉంది. అదే ఆ ఇష్యూ మళ్ళీ అడుగుతాను. ఇప్పుడు ప్రధానంగా 2024లో కాపులు, నేను చిన్నదే పర్లేదు, 24లో కాపు సామాజిక వర్గం ఎవరైతే మన గోదావరి జిల్లాలో బలంగా ఉన్నారో వీళ్ళంతా పవన్ కళ్యాణ్ వెంట నిలిచారు, కూటమికి మద్దతుగా నిలిచారు. అదే పరిస్థితి 2029లో ఉంటుందా లేదా అంటే చూడాలి. ఇంకా 2.5 years టైం ఉంది కదా. అదే పరిస్థితి ఉండకపోవచ్చు, ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. కానీ వీళ్ళు ఇలాగే కలిసి ఉంటే మాత్రం డెఫినెట్గా టఫ్ ఫైట్ అవుతుంది తప్ప ఇలా 1 side గేమ్ ఉండదు. కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి టఫ్ ఫైట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిది ఎంతో కొంత పెరిగింది ఈ 2 ఏళ్లలో. ఈ 2 ఏళ్లలో యాంటీ ఇన్కంబెన్సీ వల్ల వాళ్ళకి తగ్గుతుంది. ఇది ఎప్పుడు జరిగేదే. కానీ అది ఏ లెవెల్కి ఓటమి దాకా వెళ్తుందా, సీట్లు దగ్గర ఆగుతుందా అన్నది చూసుకోవాలి.
కాపులు ఇంకా పవన్ వెంట ఉండే అవకాశాలు ఉన్నాయి 29 వరకు మొన్న ఉన్నట్టుగా ఉండరు. ఉండరు. చీలికి వస్తుంది, అంతర్మాత్రం ఉంటుంది. ఉంటుంది కానీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ మాకు ఇప్పటి వరకు కమ్మారెడ్డి తప్ప మాకేమీ లేదా, పెద్ద క్యాస్ట్ అది అని ఉండింది, అభిప్రాయం ఉండింది 2024 వరకు. అది ఇప్పుడు తను ఉప ముఖ్యమంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడో చేసాడుగా, ఇద్దరిని చేసినట్టున్నాడు, ఒక్కనే చేశాడా? ఆలోనా నేను చేశారు, ఒకరిని చేశారు, ఒక కాపుని, ఒక బీసీని, ఒక మైనార్టీ. అసలు ఉప ముఖ్యమంత్రి అంటే ఉత్తినే అదేమో. అవును, స్టాంప్. ముఖ్యమంత్రి గారు లేనప్పుడు వచ్చి వాళ్ళు అర్జెంటుగా పెట్టాల్సి వచ్చింది అనుకోండి క్యాబినెట్, సరిగ్గా నడిచి వస్తుంటే ముఖ్యమంత్రి గారికి కాల్ జారి పడిపోవటం, లేకపోతే అప్పుడు మాత్రమే లూజ్ మోషన్స్ పట్టుకునే మాత్రమే he can hold the office. అంటే ఈయన వచ్చి ప్రిసైడ్ చేయొచ్చు, అంతే. అంతకుమించి ఉప ముఖ్యమంత్రికి ఇంకే నో అదర్ పవర్స్. అది దానివల్ల పెద్ద ఏమి ఉండదు. నెక్స్ట్ డెఫినెట్గా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ అవుతాడు కానీ పవన్ కళ్యాణ్ అవ్వడం అన్నది కమ్యూనికేషన్ గట్టిగా వెళ్తుందో, కాపు ఓట్లు ఎంత చీలికి వస్తుందో చెప్పలేం కానీ అంత కొంత ఖచ్చితంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వేయాలి, అది కూడా ప్రూవ్ చేయాలి వాళ్ళు. అవును, జగన్మోహన్ రెడ్డి కాపులకు వ్యతిరేక, కమ్మవారికి వ్యతిరేక అన్నది గట్టిగా ఎస్టాబ్లిష్ చేశారు. కాపులకు వ్యతిరేక అన్నది కూడా మొన్న ఎలక్షన్లో దానికన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ ప్రభావం పనిచేసింది. కాపులకు నిజంగా వ్యతిరేక అన్నది ఇప్పటివరకు నాకైతే పెద్ద కనపడలే. ఎందుకంటే అతని వాళ్ళ పార్టీ స్పోక్స్మెన్నే అంబటి రాంబాబు, మన పేర్ని కృష్ణ గారి కొడుకు నాని, కృష్ణ కొడుకు అన్నారు, కరెక్ట్. మన ముసలాళ్ళకి అదే పేర్ని కృష్ణమూర్తి గారి కొడుకు పేరు నాని. వీళ్ళు ఎక్కువగా మాట్లాడేది వచ్చి నేను చూస్తున్నది వీళ్ళిద్దరినే ఎక్కువ చూస్తున్నాను. రాంబాబు మాట్లాడతాడు, లేకపోతే ఇద్దరు కాపులే, ఇద్దరు బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కాపులు. ఏం చూడాలి స్ట్రాటజిక్గా ఏమవుతుంది అని. కాపులకి డెఫినెట్గా అది చాలా బలంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఇంతకాలంలో మా మనిషి ఎవడో పెద్ద ఫోకస్ అవ్వలేదు లీడర్గా. వాళ్ళకంతా వంగవీటి రంగా కానీ, ముద్రగడ పద్మనాభం కానీ, జక్కంపూడి రామ్మోహన్ రావు కానీ, మన జిల్లాలో ముత్యాల రాయుడు కానీ ఒక లెవెల్ దాకా రాగలిగారు కానీ అంతకు మించి పైకి వెళ్ళలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ళు చంద్రబాబు సీఎం అని పదే చెప్తున్నారు. ఇటీవల కూడా ఆయన అదే వ్యాఖ్యలు చేస్తారు, నాకు అంత సమర్థత లేదు, చంద్రబాబు నేతృత్వంలోనే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు తీసుకొచ్చే సామర్థ్యం నాకు లేదు అని అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వైఖరి నేపథ్యంలో కాపుల్లో చీలిక అనేది వస్తుందంటారా? ఈ అసెంబ్లీలో ఏం మాట్లాడారు అదే పెద్ద ఎవడ పట్టించుకోడు కానీ ఆయన 15 ఏళ్ళు ఎందుకంటున్నాడు ఆయన. 15 ఏళ్ళు చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేయాలి, మీరు త్యాగాలకు సిద్ధం అవ్వాలని చెప్పి డైరెక్ట్ జన సైనికులకు పిలుపునిస్తున్నారు. చంద్రబాబు నాయుడు నేను కాదు తప్పుకుంటున్నాను, లోకేష్ అంటే లోకేష్ అక్కడ ఎవరి పేరు చెప్పినా పవన్ కళ్యాణ్ పేరు కాకుండా వేరే ఎవరి పేరు చెప్పినా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు, అది దాని అర్థం. ఓకే, 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏమో ఉండొచ్చు, కరుణానిధి ఉన్నాడుగా. అవును, 90 వచ్చినా కరుణానిధి సీఎం. ఆ పరిస్థితి ఉంటే చీలిక రావచ్చు, ఆ పరిస్థితిలో ఉంటే చీలిక రాకపోవచ్చు. కాపుల్లో చీలిక అనేది అది అప్పుడే చెప్పలేము మనం. కాపుల్లో 2.5 years ఉంది ఇంకా టైము, చూడాలి. ఇంకా అప్పుడు కాపులు బాగా మా జిల్లాలో వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా వాళ్ళకు ఫీలింగ్ ఉంది, మమ్మల్ని సప్రెస్ చేశారని. అందులో నిజం ఉంది పొలిటికల్గా. అవును, సో వాళ్ళు డెఫినెట్గా మాకు ఈ మనిషి మాకు ఏదో చేస్తాడరా అంటే వస్తారు తప్ప. 2004లో రాజశేఖర రెడ్డితో అంత రావడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డికి కాపు నాయకులకి ఉన్న సంబంధాలు. మా జక్కంపూడి రామ్మోహన్ రావు కానీ, అంతకుముందు వంగవీటి రంగా కానీ, ముద్రగడ పద్మనాభం కానీ, వీళ్ళందరూ కూడా ఆ రోజు సపోర్ట్ చేశారు. వేశారు. 2009 వచ్చేటప్పుడు చిరంజీవి వస్తే వాళ్ళు చిరంజీవికి వేశారు. అలా ఇప్పుడేమి టూ ఎర్లీ టు ప్రిడిక్ట్.